ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుడు తన చేత్తో రాతి పలకల మీద మోషేకు అందించిన 10 ఆజ్ఞల గురించి తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 20వ అధ్యాయము 2 నుంచి 17 వరకు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6 నుంచి 21లో దేవుడు మోషేకు రాతి పలకలపై ఈ 10 ఆజ్ఞలను చెక్కి ఇచ్చాడు. నీ దేవుడైన యెహోవాను నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీద రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించిన వాడనై ఉన్నానని తెలియజేసి 10 ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 7వ వచనము. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహముగా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నిర్గమాకాండం 24, ద్వితీయోపదేశకాండం 5:8. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. నిర్గమాకాండం 27వ వచనము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 11వ వచనము. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8 నుంచి 15 వచనాలు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నిర్గమాకాండం 20:12, ద్వితీయోపదేశకాండం 5:16. నీవు చంపకూడదు, నరహత్య చేయకూడదు. నిర్గమాకాండం 20:13 వచనము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 17వ వచనము. వ్యభిచారం చేయకూడదు. నిర్గమాకాండము 20:14 వచనము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 18వ వచనము. దొంగతనము చేయకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 15వ వచనము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 19వ వచనము. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 16వ వచనము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 20వ వచనము. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనిని ఆశింపకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 17వ వచనము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 21వ వచనము. మొదటి 4 ఆజ్ఞలు దేవునితో మనకున్న సంబంధ వ్యవహారాన్ని వివరిస్తున్నాయి. చివరి 6 ఆజ్ఞలు ఒకరితో ఒకరు ఉండవలసిన సంబంధాల్ని వివరిస్తున్నాయి. ఈ 10 ఆజ్ఞల గురించి ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. మోషేకు సీనాయి పర్వతం అంటే ప్రస్తుత సౌదీ అరేబియాలో దేవుడు తన చేతి వ్రాతతో వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు గల రాతి పలకను మోషే కాలం నుంచి బహుజాగ్రత్తగా యూదులు కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇశ్రాయేలీలు మిగతా జనాంగాలు చాలాసార్లు యుద్ధాలు జరిగాయి. దానివల్ల ఆ రాతి పలకలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా క్రీస్తుపూర్వం 606, క్రీస్తుపూర్వం 597 నుంచి 586లో యూదులు 10 ఆజ్ఞల రాతి పలకల ఇజ్రాయెల్ నుంచి బాబిలోనియా, ప్రస్తుత ఇరాక్కి తీసుకువెళ్లారు. మధ్య ఆసియా దేశంలో ఇస్లాం ఆవిర్భావ ప్రారంభంలో మళ్ళీ ఇశ్రాయేలీలు ఆ పలకలు మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారు. అయితే వాటి గురించి చాలా రోజుల తర్వాత బయట ప్రపంచానికి తెలిసింది అవి ఎక్కడున్నాయనే సంగతి. ఆ విషయం తెలుసుకున్న పురాతత్వ శాస్త్రవేత్తలు వాటిని పరిశీలించగా పురాతత్వ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఆ అద్భుతమైన పదాలు చూసి అంత చక్కని చెక్కడం పని రాతి కళాకారులకు కూడా రాదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అక్షరాలు ఖచ్చితంగా అగ్నితో రాతిలో చొచ్చుకుపోయినట్లుగా ఉన్నాయి. ఇది లేజర్తో అని చేయబడిందని చెప్పలేను. ఇందులో అద్భుత సాంకేతికను ఉపయోగించారు. ఇది పురాతన హెబ్రీల నైపుణ్యాలకు మించినది అని బెర్లిన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లుడ్విన్సెల్ అన్నారు. ఆ రాతి పలకల పరిమాణం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం ఖాయం. వాటి బరువు కేవలం 913 గ్రాములు మాత్రమే. కానీ మనం చూసిన చిత్రాల్లో, ఫోటోల్లో, వీడియోలో మోషే 2 పెద్ద పలుకలతో దర్శనమివ్వడం గమనిస్తాం. అది కేవలం మనకు అర్థమయ్యేలా చూపడానికి మాత్రమే. ఇక్కడ చేత పట్టుకొని ఏకవచనం గమనిస్తాం మరియు ఇరుపక్కల వ్రాయబడినవి గనుక అవి చాలా చిన్నవి అని తెలుస్తుంది. 10 ఆజ్ఞలు గల రాతి పలకలు చాలా దండయాత్రలు, యుద్ధాలు ఎదుర్కొని దేవుని ఉనికికి గల ఆధారాలను సజీవ సాక్ష్యాలుగా నిలిపాయి.
నిర్గమకాండం 32:15లో మోషే ఆ శాసనములు గల 2 పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుప్రక్కలా వ్రాయబడినాయి. అవి ఈ పక్కను ఆ పక్కను వ్రాయబడి ఉండెను. ఇజ్రాయేలు దేశంపై ముస్లింల దండయాత్రల యుద్ధాల ప్రభావము అని ఈ పలకలు మళ్ళీ ఇరాకు, అప్పటి పర్షియా చేరుకున్నాయి. ఇరాక్ నుంచి మళ్ళీ అమెరికా వారు తీసుకెళ్లారు. ప్రస్తుత భద్రత కారణాల దృష్ట్యా ఆ రాతి పలకలు అమెరికాలో శాస్త్రవేత్తల ప్రయోగాల కోసం భద్రపరిచి ఉన్నవి. ఎంతైనా దేవుడు ఆజ్ఞలను గైకొని మనము దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు మనము మన బిడ్డలు 1000 తరముల వరకు దీవించబడునని దేవుడు వాక్యమే చెబుతుంది. కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా, దేవుని ఆజ్ఞలు గైకొని వారులుగా, ఆయన రాజ్య సువార్త కొరకు ఎదురు చూసేవారిగా, ఆయన నిత్య పరలోకంలో మనం ఉండులాగున, ఆయనకిష్టమైనలాగు మనం జీవించులాగు దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.